హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు అయితే నేను కారం సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు కారం చూపిస్తానండి. ఆ కారంలోకి కూడా మనము వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి కొంచెం పురుగు మందుల ఎఫెక్ట్ అనేది మనల్ని కొంచెం తగ్గించుకొని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఎందుకంటే ఈ కారంలో మనము అలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాము. ఫస్ట్ అయితే నేను ఆముదం అయితే తీసుకున్నానండి. ఈ ఆముదం కూడా చాలా బాగుంది. నేను గానుగ దగ్గర తీసుకొచ్చుకున్నానండి ఆముదము. అదైతే తీసేసుకున్నాను. ఆముదం కూడా మనకు డైజెషన్ కూడా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ అయితే మెంతులు తీసేసుకున్నానండి. మెంతులను కూడా దూరగా వేయించుకున్నాను. తర్వాత కరివేపాకు మనం ఎంతైనా తీసేసుకోవచ్చండి. కరివేపాకు వల్ల కూడా మంచి కడుక్కొని డ్రై చేసుకుంటే మనకు తొందరగా వేగిపోయిద్దండి. కరివేపాకును కూడా ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర తీసుకున్నాను. జీలకర్రను కూడా మనం దూరగా వేయించుకోవాలండి. నెక్స్ట్ అయితే ధనియాలు తీసేసుకున్నానండి. ధనియాలను కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఇవి క్వాంటిటీ ఎంత అనేది నేను ఫుల్ వీడియో చేశానండి. కావాలంటే అందులో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ధనియాలు అయితే కూడా అన్నిటినీ మనం దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ నేను ఐరన్ కళాయిలో వేయిస్తున్నానండి. ఐరన్ కళాయిలో తీసేసుకొని వేయించుకుంటే మనకు కూడా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయంట. ఐరన్ కళాయి తీసుకున్నాను. ఇక చిన్నులపాయలు అయితే మనం తీసేసుకుని ఇక ముచ్చకలన్నీ తొడాలు అన్నీ కాడలు అన్నీ తీసేసుకొని చిల్లిపైన కూడా మనము రెబ్బల్లాగా వచ్చేటట్టు తీసుకోవాలండి. చెరుక్కొని మంచిగా రెబ్బలు వచ్చేటట్టు తీసేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయటం వల్ల మనకి మిరపకాయల్లో ఉన్న కెమికల్ అనేది కొంచెం మనకి వంటికి పట్టకుండా ఆ కెమికల్ని కొంచెం నశింపజేయడానికి ఇవన్నీ కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అనేది బాగా ఉపయోగపడతాయండి. అందుకే ఈ ఇంగ్రీడియంట్స్ని వేసి స్టాక్ పెట్టుకుంటే మనకి ఎటువంటి కారం తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండిద్దని పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందుకే పాతకాలంలో ఈ పద్ధతిని పాటించారు. ఫుల్ వీడియో కావాలంటే ఇది నా ఛానల్లో, దీనికి ఎంత క్వాంటిటీ అంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అది చాలా బాగుంది వీడియో కూడా. దానిలో అంతా వివరంగా చెప్పాను. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంకా ఉప్పు కూడా తీసేసుకోవాలండి. ఉప్పు కూడా మనకి ఇన్ని కేజీలకి ఇంత కేజీ అని చెప్పి కొలత ఉంటుందండి. ఉప్పు కూడా తీసేసుకోవాలండి. ఇవైతే ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా మనం వేసుకోవాలంటే కొంచెం మిరియాలు కూడా వేసేసుకోవచ్చు. మిరియాల పొడి అనేది ఫ్రెష్గా తీసేసుకుంటే బాగుంటుంది కాబట్టి మనం ఒక సీసాకు పెట్టేసుకొని ఫ్రెష్గా తీసేసుకోవచ్చండి. ఫైనల్గా మిరపకాయలు కూడా మంచిగా తీసేసుకోవాలి.